ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే జిహెచ్ఎంసీలో పనిచేసేటువంటి అవ్వలక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చాలా కష్టాలు ఉన్నాయట. వాళ్ళ కష్టం అయితే రాములకు ముడుతుందట, గండి బాధలు పడుతున్నారట. ఎందుకంటే పొద్దునక రాత్రనక వాళ్ళైతే పని అయితే చేస్తారు కదా, మరి ఆ పని చేసినా కూడా వాళ్ళకు సరైనటువంటి వసతులు కల్పిస్తలేరట. వాళ్ళకి ఇచ్చేటువంటి కిట్లు ఏవైతే ఉన్నాయో ఆ కిట్లను కూడా ఇస్తలేరట. ఇగో గీడనైతే జిహెచ్ఎంసీలో పనిచేసే అమ్మలక్కలు అయితే ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ బాధలేంటి, వాళ్ళ కన్నీటి రోదనేంటిది ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి మీ కష్టాలు ఉన్నాయట, మరి మీ కష్టాలు ఏంటి ఏంటి చెప్పుర్రి. మస్తున్నాయి కష్టాలు. కొద్దిగా లేసి వస్తున్నాం, వాననక ఎండనక చేస్తున్నాం. మాకు జీతాలు పెంచుతా అంటారు, పెంచుతలేరు. అవే జీతాలు, ఆ జీతాలు కూడా కట్ చేసి ఇస్తారు. 20 ఏళ్ళ నుంచి ఇదే ప్రైవేటు మళ్ళీ ఒకసారి చెప్పు. 20 ఏళ్ళు అవుతుంది మేము ఇంట్లో పని చేయబట్టి. 20 ఏళ్ళ నుంచి ఇదే జీతం ఉంది. 1000 పోయింది, 2000 అయినాయి, 2000 పోయి 3000 అయింది, 3000 పోయి 4000 అయింది. ఇంతకు తప్ప గాని మా జీవితం అయితే అసలే మారతలేదు. మాకు 25,000 జీతాలు చేస్తాం అంటుర్రు, పర్మనెంట్ చేస్తామంటుర్రు. ఆ పర్మనెంట్ లేదు, మాకు జీతాలు పెంచిన దిక్కు లేదు, మమ్మల్ని పట్టించుకునేటోళ్ళే లేరు. అరే మీరు ఇంతగానము జనాల మంచి కోసము 6:30 వరకల్లా రాకపోతే ఇక్కడ ఆబ్సెంట్. 6 గంటల వరకే, 6 గంటల వరకు రావాలి. 6 గంటలకు రాకపోతే ఆబ్సెంట్. మళ్ళీ ఇంటికి పోవాలి మేము. లేకపోతే మీకు ఆదిరి పడదు, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతూనే ఉంటాం మేము. మాకు 6:30 వరకు పెంచమన్నా పెంచుతలేరు. మాకు తెలియదమ్మా, పైనుంచి ఆర్డర్ రావాలి, పైనుంచి ఆర్డర్ వస్తే మీకు మేము చేస్తాం. మేమేం చేస్తామమ్మా, పైనుంచి అట్లా లేదు అని చెప్తున్నాం. పొద్దుగాల ఎన్ని గంటలకు? పొద్దుగాల ఇంటికాడ 4 గంటలకు వెళ్తాం మేము. 4 గంటలకు వెళ్ళి బస్సులలో ఎక్కంగా దిగంగా ఈడికి వచ్చే వరకు 6 కావాలి. 6 లోపలనే వస్తేనే ఫోటో. అంటే సూర్యుడు కనపడే ముందుకే మీ పని స్టార్ట్ అవుతుంది. పొద్దెక్క ముందుకే ఇక్కడ ఉండాలి. ఆల్రెడీ పని మీద 6 గంటలకు లేకపోతే ఆమె డ్యూటీలకెంచి తీసేస్తానని మేడం అంటది. ఖచ్చితంగా 6 గంటల వరకు ఉండాలి. 6 గంటలకు లేకపోతే అబ్సెంట్ పడుతుంది. సరే, ఇప్పుడు ప్రజెంట్ మీకు ఎంత ఇస్తారు మరి జీతం? మాకు 18,000 ఇస్తారు. 25,000 మరి ఎండ నుంచో కొట్లాడుతున్నాము. 25,000 ఇస్తలేరు. పోనీ జీతం మెచ్చకుండా పర్మినెంట్ అనే చేస్తాడేమంటే పర్మినెంట్ చేస్తలేరు. మరి సరిపోతాని అమ్మాయి సరిపోకనే కదా మా లొల్లి. మా ముందట వచ్చి మాట్లాడేటోళ్ళే ఉన్నారు కానీ మాకు జీతాలు పెంచిన వాళ్ళు లేరు. మా లైఫ్ మారింది అమ్మ, మీ లైఫ్ ఇప్పుడు మారుతుంది అన్నోళ్ళు లేరు. విన్నావా? మా గురించి ఎవ్వరు పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు ఇక్కడ. విన్నావా? హైదరాబాద్ లో మేము పేరుకు మా లండు పని, మేము చెత్తలు ఊకుడు, ఉచ్చలు పోసిన ఎత్తుడు, రోడ్డు మీద దొంగనక లంగనక మేము పనులు చేస్తున్నాము. చేసినా కూడా మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. ఓ అంగీలు దిక్కు లేవు. జాడి కట్టాలంటే ఎన్నడో 3 నెలలకు ఒకనాడు, 4 నెలలకు ఒకనాడు ఇస్తారు. విన్నావా? జీతాలు అయితే పెంచుతలేరు. చూసిర్రా, ఇక సూర్యుడు రాకముందే వీళ్ళ జీవనోపాధి అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 4 గంటలకే పాపము ఆ రోడ్ల మీదకి వెళ్ళి చెదారం ఏమున్నదో అవన్నీ ఊడ్తారు. అక్కడ ఏవైతే ఉన్నాయో చెత్త దాన్ని అంతా తీసుకుపోయి డంపింగ్ యార్డ్లకు వీళ్ళు పంపిస్తారు. గంటల కష్టపడతా అంటే సుత వీళ్ళకైతే జీతాలు పెంచలేరట, పర్మినెంట్ చేస్తలేరట. ఇగో గిట్లున్నదట మరి ప్రభుత్వం తీరు. 3 నెలల పిల్లలు అప్పటి నుంచి డ్యూటీలు చేస్తాము. 3 నెలల పిల్లలు పోయి ఇప్పుడు 22 ఏళ్ళు 23 ఏళ్ళు అయింది వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తాం కానీ మా లైఫ్ అయితే మారతలేదు. పెరుగుతున్నాయి తప్ప గానీ, మాకు ఖర్చులు పెరుగుతున్నాయి తప్ప గానీ మాకైతే జీతాలు పెంచుతలేరు, పర్మినెంట్ చేస్తలేరు. ఖచ్చితంగా పర్మినెంట్ చెయ్యాలి వాళ్ళు. ఓకే అక్క, నీ ఆవేదన ఏం చెప్పక్క? ఏం లేదు కానీ జిహెచ్ఎంసీ సార్లకు అందరికి నమస్కారాలు చెప్తానా. ఒక 3 రోజులు వీక్ ఆఫ్ కొట్టిన తర్వాత 3 రోజులు సెలవు తీసుకొని ఎవరన్నా చచ్చిపోయినా ఏదన్నా ఊరికి పోతే నోటీసులు వస్తున్నాయి. అట్లా రావడం కరెక్ట్ కాదు కదా. మేము చిన్న పిల్లల రోజులు పెట్టి 3 గంటల నైట్ లేచి అన్నం వండుకొని లేచి రావడం జరుగుతుంది, పని చేయడం జరుగుతుంది. ఇంటికి పోయేసరికి 3 అవుతుంది. నైట్ 3 గంటల లేచిన వాళ్ళు మళ్ళీ పోయేసరికి 3 అవుతుంది. కాబట్టి నోటీసులు ఎందుకు అవసరమా? మీరు ఇచ్చే జీతాలకు మాకు నోటీసులు పంపడం, ఇది పంపడం, డ్యూటీలకు వెళ్ళి తీసేయడం ఇది కరెక్ట్ కాదు కదా. నువ్వు జీతమే సరిగా పెంచట్లేదు. మేము 1200 నుండి చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే కష్టపడితేనే బతుకుదేరు అని. సరే, మేము పొద్దున లేచి రోడ్డు మీద చచ్చడా బతుకుడా, నీళ్లు తాగుతానవా, నుప్పులు తాగుతానవా, చాయ్ తాగుతానవా, ఉపాసం ఉంటానవా, అది మా కడుపుకు తెలుసు. కాబట్టి మీరు నోటీసులు ఎందుకు పంపుతారు? ఏం అవసరానికి పంపుతారు? ఎవరికన్నా కొంచెం అర్థం చేసుకునేటోళ్ళు లేరు. కనీసం డిపోనే ఓపెన్ అయ్యేది 5 గంటలకు. మమ్మల్ని డ్యూటీకి రమ్మనుడే 6 గంటల లోపు రావాలంటే ఏ నుండి వచ్చి ఉంటారు? మాకేమన్నా కారు పంపుతుందా, బస్సు పంపుతుందా, లేకపోతే ఎట్లా వస్తారు? వాళ్ళకంటే కార్లు ఉంటాయి, అన్ని ఉంటాయి, రావడానికి ఉంటది. మరి మేము ఎట్లా రావాలి? ఏ లెక్కలు రావాలి? ఏ పద్ధతిగా రావాలి? అది ఎవరన్నా అడిగేటోళ్ళు లేరు. ఇక్కడికి వచ్చి డ్యూటీ టైం 1 నిమిషం లేట్ అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే అవో 2-3 రోజులు వెళ్ళిపోయినాం అనుకో, మళ్ళీ ఊరికి పోతారు. ఎవరన్నా వస్తారు చుట్టాలు పక్క
మేమే వాసనలా అది ఇది అందరు ముక్కుకు బట్టలు పట్టుకొని పోతే ఉత్తా పోయి తీసి చేసినవి కూడా మా కష్టానికి ఫలితం లేదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.